ఈ దినం దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 145వ సంకీర్తన 16వ చరణమును చదువుకుందాం. నీవు నీ గుప్పులిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవునికి మహిమ కలుగునగాక. చక్కని వాగ్దానం అండి. ఈరోజు మన దేవుడు మన కోరికలను, మన యొక్క ఆశలను నెరవేర్చే దేవుడుగా, తృప్తిపరిచే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. వాక్యం తెలియచేస్తూ ఉంది, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే గొప్ప దేవుడు. నిజమే, ఈరోజు మన జీవితంలో ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి. మంచి ఇల్లు కట్టుకోవాలని కొంతమందికి ఆశ ఉంది, మంచి ఉద్యోగం పొందుకోవాలని మరి కొంతమందికి ఆశ ఉంది. కొంతమంది యవ్వన బిడ్డలకు వివాహం జరగట్లేదు, జరిగితే బాగున్ను అని ఎన్నో ఆశలు మీరు కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం తెలియజేస్తుంది, మన ప్రతి ఒక్క ఆశను నెరవేర్చే దేవుడు. ఈరోజు ఏ యొక్క కోరిక అయితే కలిగి ఉన్నావో, ఏ యొక్క ఆశనైతే కలిగి ఉన్నావో, ఏ ఆలోచన అయితే నీవు కలిగి ఉన్నావో వాటిని నెరవేర్చి తృప్తిపరిచి నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించే గొప్ప దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గర మీ సమస్యను చెప్పుకోండి, ప్రభు మీద మీరు ఆధారపడండి. ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మీ యొక్క కోరికలను నెరవేర్చి సంతృప్తి పరుస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి మా ప్రతి కోరికను మీరు నెరవేర్చి తృప్తిపరిచి ఆశీర్వదించి సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.